వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గంలోని 177 మందికి సుమారు 45,17,000 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ. కరీంనగర్ లో ఈ నెల 22న హిందూ ఏక్తా యాత్ర. కని విని ఎరగని రీతిలో హిందూ ఏక్తా యాత్ర. గడప గడప నుండి హిందువులంతా యాత్రకు తరలి రావాలని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్యం, విద్య, వివాహ సహాయార్థం 50,000 రూపాయలను రానున్న రోజుల్లో ఉచితంగా అందించనున్నట్టు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రోజున సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతికి కలశారాధన, పండ్లతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నామని, పూజా కార్యక్రమం అనంతరం సుమారుగా 1000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెల 12వ తారీఖున మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మూలా సూక్తి సరస్వతి మాతా హోమాన్ని ఆలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ హోమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై హోమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇదివరకే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ముఖ్యంగా గత నెలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి వైద్య సదుపాయాలను ఉచితంగా అందించినట్లు గుర్తు చేశారు. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్యం, విద్య, వివాహం కోసం ప్రతి నెల సుమారుగా 50,000 రూపాయలను అందించడం కోసం సుమారు 100 మంది సభ్యులు కలిసి ప్రతి నెల 500 రూపాయలు జమ చేసుకుని నిరుపేదలకు ప్రతి నెల సుమారుగా 50,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సహాయం ఆర్యవైశ్యులకే కాక ఇతర నిరుపేదలకు కూడా అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల సంకష్టహార చతుర్థి వరకు ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మొదటిగా ముందుకు వచ్చినటువంటి తొడుపునూరి తిరుపతి, తొడుపనూరి దశరథం వేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, తాటిపల్లి సుభాష్, డైరెక్టర్లు పడకంటి శ్రీనివాస్, పల్లెర్ల శ్రీనివాస్, అంజన్న, మహేందర్, వేణు, అశోక్, శ్రీధర్లతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగంచిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నారని, ఆలయ అభివృద్ధి చూసి ఓర్వలేక బంద్తో వేములవాడ అభివృద్ధికి అడ్డుకుంటున్నారని ఆదిని విమర్శిస్తే సహించేది లేదు. కాంగ్రెస్ పార్లమెంట్లో కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్లమెంటు కో కన్వీనర్ కనకవేణి చక్రధర్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ కరీంనగర్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్లోని శుక్రవారం విలేకరులతో చక్రధర్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడి నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు సకల సౌకర్యార్థాలు కల్పించేందుకు 70 కోట్లు మంజూరు చేశారన్నారు. వేములవాడ ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. శృంగేరి పీఠం పండితులతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తుంటే ప్రజల్లో ఆది శ్రీనివాస్ మంచి పేరు రావడం జీర్ణించుకోలేని నాయకులు ఉనికి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, మాజీ సర్పంచులు, ఫోరం కన్వీనర్ కాలకొండ కిషన్ రావు, కణమేని శ్రీనివాస్ రెడ్డి, అంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా వీర జవాన్లకు వందనాలు తెలుపుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్ని రక్షణ వ్యవస్థలను అభినందిస్తూ దేశవ్యాప్తంగా
తిరంగా యాత్రలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 19వ తేదీ సోమవారం రోజున కరీంనగర్లోని తెలంగాణ చౌక్ చౌరస్తా నుండి టవర్ సర్కిల్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమంలోని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటారని, ప్రోగ్రాంను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లో ఈ నెల 22న నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర తెలంగాణలో ఓ సంచలనం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల సంఘటిత శక్తి చాటేలా, దేశద్రోహులు వెన్నుల్లో వణుకు పుట్టేలా సంతుష్టీకరణ పేరుతో ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే నాయకుల చంప చెల్లుమనేలా హిందూ ఏక్తా యాత్రను కనీ విని ఎరగని రీతిలో నిర్వహిస్తామన్నారు. హిందూ ఏక్తా యాత్ర రాజకీయ కార్యక్రమం కానే కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించినది కాదు, హిందూ శక్తిని ప్రదర్శించే యాత్ర మాత్రమే, బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరిది అని అన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాల దాకా, మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ దాకా గడప గడప నుండి హిందువులంతా యాత్రకు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులంతా ఇంటింటికి వెళ్లి ఈ నెల 22న కరీంనగర్లోని నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్రకు తరలి రావాలంటూ ఆహ్వానించాలని కోరారు. యాసంగి సీజన్లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లతో కలిసి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లోని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మన దగ్గర రికార్డు స్థాయిలో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు జరుగుతోందని, ప్రభుత్వం దాదాపుగా 17,000 కోట్లు ఖర్చు చేస్తూ 70 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తుందని, వీటికి అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాల్లో 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చినటువంటి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాత్రి జగిత్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బిఎస్ లత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ల సమావేశంలోని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. కలెక్టర్ క్షేత్రస్థాయిలోని పర్యటిస్తూ ఎప్పటికప్పుడు భూ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చినటువంటి భూ సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్లో పైలట్ మండలంలోని భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరు తెన్నులు, భూ సమస్యల పరిష్కారం, ఆయా జిల్లాల్లోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే బుగ్గారం చేరుకుని ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలోని సిపిఐ మండలం మహాసభలోని ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అంతకుముందు గ్రామంలోని కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచ శాంతికి శుభ పరిణామమన్నారు. ఆపరేషన్ కగర్ పేరుతో నక్సలెట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికీ వందల మంది మావోయిస్టులను చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. అమిత్ షా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వామపక్ష పార్టీలన్నీ కగర్ ఆపరేషన్ను తీవ్రంగా ఖండిస్తున్నాయని, నక్సలైట్లతోటి మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రంగపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే మండలానికి చెందినటువంటి ఓ యువతితో మధుకర్ వివాహం ఈ రోజు 16 జరగాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ పెళ్లి జరిగే ముందు రోజు మధుకర్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సమాచారం మధుకర్ తల్లిదండ్రులు, బాధిత కుటుంబానికి తెలియజేయగా
షాక్కు గురై వారు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వరుడు వదిన పక్షం నుంచి 20 గుంటల భూమి, 10 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం, 6 లక్షల నగదు కట్నంగా తీసుకున్నట్లుగా బాధితులు తెలిపారు. ప్రస్తుతం వరుడు మరియు అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అదృశ్యమయ్యారు. బాధితులు బాధ్యత వహించి న్యాయం చేయాలని పోలీసులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్లోని పనిచేస్తున్న ఓ స్వామిపై గ్లాసులు అడిగితే డబ్బులు ఇవ్వమన్నందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ చేసుకున్నట్లు స్వాములు తెలిపారు. జరిగిన దాడిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున హుస్నాబాద్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భక్తుడిపై చేసుకున్న కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఎక్సైజ్ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో స్వాములు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీజేపీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, గాదాసు రాంప్రసాద్, పలువురు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. అది అని మాట్లాడు సార్, నేను ఇక్కడ పని చేస్తాను సార్, నేను ఇది కాకపోయినా మొత్తం చెప్పండి సార్. తీసుకుపోయి కంప్లైంట్ రాయించుకొని అది చేసుకోండి సార్. పైరవీలు వస్తారు, దాంట్లో పనిచేసే ఓనర్లు బెదిరిస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కొత్త ఆసుపత్రి నిర్మాణం పేరుతో ఇప్పుడు కొనసాగుతున్న హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కూల్చివేయొద్దని సూచించారు. హుస్నాబాద్ ప్రాంతం వరప్రదాయాన్ని గౌరవెల్లి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ హయాంలో కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లైనా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ 437 కోట్లు తీసుకొచ్చా అంటున్నాడే కానీ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లేదన్నారు. చాడా వెంకటరెడ్డితో పాటుగా సిద్దిపేట జిల్లా సిపిఎం కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీర్ సత్యనారాయణ, ఎడల మనీష్, కిష్టపురం లక్ష్మణ్, అంతే అశోక్, ఐలేని మల్లారెడ్డి, కొమ్ముల బాబు, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి హనుమాన్ మాలాధారణ భక్తులచే ఘనంగా శోభాయాత్ర. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ఉదయం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు భారీ హనుమాన్ ప్రతిమను ప్రత్యేక రథంపై అలంకరించి గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్రను శనివారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మాలాధారణ భక్తులు పలువురు భజనలు, భక్తి పాటలతోటి ఊరేగింపుగా పాల్గొన్నారు. గ్రామంలోని పలువురు మహిళలు శోభాయాత్రకు మంగళవారం మంగళహారతులతోటి స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ నామస్మరణతో బెజ్జంకి గ్రామ పురవీధులు మారుమోగాయి. గ్రామంలోని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒక 3 యువకులు ముఠా మహిళల పేరిట కామవంచ తీరుస్తామంటూ మెసేజ్లు వాట్సాప్లో పెట్టి ఆకర్షితులైన యువకులతో చాటింగ్లు చేస్తూ మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కొత్తపల్లి మండలంలోని వెలుగు చూసింది. ఈ ముఠాలోని 2 యువకులను శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం మండలంలోని చింతకుంట శాంతినగర్ ప్రాంతానికి చెందిన సరళ, సందీప్, మరో 2 స్నేహితులు మల్కాపూర్, లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్, ఎండి రెహమాన్లు జల్సాలకు అలవాటు పడి ఖర్చులకు డబ్బులు సరిపోక దోపిడీలకు పాల్పడేందుకు కొత్త రకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కామవంచ తీరుస్తామంటూ వాట్సాప్లో యువతులకు మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్లకు స్పందించి ఆకర్షితులైన యువకులను చాటింగ్లతో మభ్యపెడతారు. అలాగే ప్రధాన నిందితుడు సరళ సందీప్ ఈ నెల 6న తన ఫోన్ నెంబర్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన హరిబాబుకు వాట్సాప్తో హాయ్
ఐయామ్ పూజ అంటూ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్కు స్పందించి మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు చాటింగ్ ప్రారంభించాడు. కామవాంఛ తీరుస్తానంటూ ఆశ చూపడంతో అది నమ్మిన యువకుడు ఈ నెల 11న కరీంనగర్కు చేరుకున్నాడు. తనతో చాటింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేశాడు. తను కరీంనగర్కు చేరుకున్నట్లు చెప్పాడు. పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన 3 యువకులు కొత్తపల్లి మండల కేంద్రంలో రమ్మని చెప్పారు. ఇందులో 2 యువకులు ద్విచక్ర వాహనంపై సదరు యువకుడి వద్దకు చేరుకుని మాట్లాడతారు. ముందే అనుకున్న ప్రకారం తాము ఎక్కడైతే దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ ప్రాంతానికి ఇందులో సభ్యుడైన ఎండి రెహమాన్ ముందే అక్కడికి వెళ్ళి ఉంటాడు. మనం వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సులు ఆటోలు ఉండవు, బైక్ పైన వెళదామంటూ ఆ యువకులను సదరు యువకుడిని ఎక్కించుకుని తాము నిర్ణయించుకున్నటువంటి వెలిచాల గ్రామ శివారులోని పొలాల్లోకి ఆనుకుని ఉన్నటువంటి ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. అక్కడ చేరుకున్న వెంటనే మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు హరిబాబును చిత్రహింసలకు గురి చేశారు. ఆ సందర్భంలో 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోయినట్లయితే చంపుతామని బెదిరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన సదరు యువకుడు తన వద్ద ఉన్న 10,000 రూపాయలు నగదు అందజేశాడు. బంధువులు స్నేహితులకు ఫోన్ చేసి మరో 12,000 రూపాయలు ఫోన్పే ద్వారా తెప్పించుకుని ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నారు. తర్వాత సదరు యువకుడిని అక్కడనే వదిలేసి వెళ్లిపోయారు. ప్రధాన నిందితుడు అయిన సందీప్ గతంలో ఇదే తరహా దోపిడీలకు పాల్పడి వరంగల్లోని జువైనల్ హోంలకు వెళ్లి శిక్ష అనుభవించాడు. ఈ 3 ముఠా సభ్యులు దోపిడీకి గురైన బాధిత యువకుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా కొత్తపల్లి ఎస్ఐ ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం నాడు రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో నేరాలకి పాల్పడిన 2 యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ యువకులు వినియోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని రెవెన్యూ సదస్సును రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే బుగ్గారం చేరుకుని ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड बगा जस्ट गार्ड सेंट्री कटर गार्ड विसर्जन ప్రజల పక్షాన తెలంగాణ భూభారతి పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు గౌరవనీయులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ సత్యప్రసాద్ గారిని స్వాగత సుమాంజలు సమర్పిస్తూ దయచేసి విచ్చేసిన వారంతా కూడా తమ తమ స్థానాల్లో డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయ భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూమిక ఈ భూత మొబైల్ ప్రధాన పదాలు లావాదేవీల సేవలు కరీంనగర్లో పార్కులు కనుమరుగవుతున్నాయని, కబ్జాలకు గురవుతున్నాయని మాజీ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కక్కుర్తికి పాల్పడుతూ పార్కులను కబ్జాలు చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని, కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసుకోవాలని డిమాండ్ చేశారు. పార్కులతో పాటు చెరువులు, కుంటలు, విలువైన భూములు, మార్కెట్లు మాయమవుతున్నాయని అన్నారు. టీఎస్జీఓ సమావేశ మందిరంలో జరిగినటువంటి సమావేశంలో ఆ సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తామన్నారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు.
10,000 కోట్లకు పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఐఏఎస్ కమిటీలో కూడా చర్చిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ద్వారం శ్రీనివాసు, పలువురు నాయకులు పాల్గొన్నారు. రావడం జరిగింది, ప్రజలకు కూడా తెలవాలి. నా రిక్వెస్ట్ కమిషనర్ గారు, కావాలంటే మీ దగ్గర జవాన్లు ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, శానిటరీ సూపర్వైజర్లు ఉన్నాడు, కూడా స్టార్ట్ చేయాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. 2 చేతుల నుంచి దండం పెడుతున్నా. టీఎన్జీఓ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆ సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తామన్నారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. 10,000 కోట్లకు పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది అన్నారు. ఐఏఎస్ కమిటీతో కూడా చర్చిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ కాంతులీలిన కరీంనగర్ ఇప్పుడు కళావిహీనం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో నిలిచిపోయిన అసంతృప్తి అభివృద్ధి పనులు, నిర్మాణాలు, ప్రభుత్వంలో చేపట్టబడిన అంబేద్కర్ భవన్, శాదీఖానా, అమృత వర్షిణి కన్వెన్షన్ హాల్ను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల బృందం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిశారు. పేరుకుపోయినటువంటి పెండింగ్ పనులు, కుంటుపడినటువంటి అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుకుంటూ కలెక్టర్కు తుది జాబితాను అందజేశారు. ఈ బృందంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు జి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలోని గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని అన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ సిస్టమ్ను వెంటనే ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని, ఇందిరమ్మ గృహాలు లబ్ధిదారుల ఎంపికలు జరుగుతున్న అవినీతికి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలోని దరఖాస్తులు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డు వెంటనే ఇవ్వాలన్నారు. నగరంలోని ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. నిధుల లేమితోటి గ్రామాలన్నీ చీకటిమయమయ్యాయన్నారు. వీధి లైట్లు వెలగటం లేదన్నారు. సరైన సమయంలో నిధులు చెల్లించక పంచాయతీ కార్యదర్శులు అవుతున్నారని అన్నారు. జిల్లా మంత్రులు ఎవరు కూడా ఇన్ఛార్జి ఎవరో, మంత్రి ఎవరో తెలియని పరిస్థితి అన్నారు. డిఆర్సి మీటింగ్లు, రివ్యూ మీటింగ్లు లేకుండా పోయాయని అన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. విలీన గ్రామాలలో అభివృద్ధి చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, సమస్యలు పరిష్కరించే వరకు ముందుకు వెళతామని హెచ్చరించారని అన్నారు. నేను ఏమంటున్నా అంటే, మేము మంత్రిగా ప్రభుత్వన్నప్పుడు నెల రోజుకోసారి రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వాన్ని అభివృద్ధిని తీసుకుని నడిపించాం. ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు, ఎవరు మీటింగ్ పెట్టాలో, ఏ మంత్రి పెట్టాలో తెలియదు. అందుకే ఫైనల్ డిమాండ్ చేసి కలెక్టర్ను డిఆర్సీ మీటింగ్ పెట్టండి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ సదస్సును ఉంటుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ పెట్టుకొని పొద్దున్న దాకా మేము రివ్యూ చేద్దాం. 18 నెలలే ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పటికి కూడా రివ్యూ పెట్టిన పరిస్థితి లేదు. గతంలో చూస్తే మేము ఒక మీటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వింటే జిల్లా సమస్యలన్నీ పరిష్కారం అవుతుండే, సమస్యలు ప్రభుత్వంతో తీసుకెళ్తున్న సమస్యలు అవుతుండే. కానీ 18 నెలలే జిల్లా రివ్యూ లేవు, రూపాయి శాంక్షన్ లేదు, అడిగేందుకు ఎవడు దొరుకుతలేడు. ఆ పరిస్థితి ఈ కరీంనగర్ నగరానికి దాపురించిన పరిస్థితి అంటే చాలా బాధాకరం. తెలంగాణలో కలకాడిన కరీంనగర్ను కళావిహీనం చేసింది. ఇవి జనరలైజ్ పాయింట్. నేను ప్రధానమైన అంశాలు మేమందరం డిస్కస్ చేస్తే కొంతతో మాట్లాడుతారు. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే జీవో నెంబర్ 7 కౌశికుడు మీకు కంటిన్యూ చేస్తూ జీవో నెంబర్ 7 ప్రకారము కలెక్టర్ గారు బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకి శాంక్షన్ ఇవ్వని చెప్పిండు. కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ప్రజాపాలన పెట్టిండ్రు, బెనిఫిషియరీ శాంక్షన్ లిస్టు అనౌన్స్ చేసుకున్నారు, తీసుకుపోయి కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నది. అప్పుడు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఏ మహానుభావుడులో ఆ కరీంనగర్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యిండు. కొత్త ఇన్ఛార్జ్ కోసం చూసి ఆయనతో ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తారు, ఇప్పుడు రాత్రి క్యాన్సిల్ అని చెప్తారు. ఆ బెనిఫిషియరీ లిస్ట్ మొత్తం లాగిన్లో నుంచి ఇంతవరకు శాంక్షన్ కాలేదు, ఆ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి, ఆయన ఒక లిస్ట్ ఇస్తారట. అంటే మరి ఆయన ఎవరు లిస్ట్ ఇస్తాడు? మేము డిమాండ్ చేసినాం, ప్రజాపాలన ఏదైతే అర్హులైన లిస్ట్ ఉన్నదో దాన్ని మీ లాగిన్లో ఉన్నది, ఈరోజు రేపు శాంక్షన్ చేయండి. శాంక్షన్ చేసి ప్రతి గ్రామంలో లిస్ట్ అనౌన్స్ చేయండి. ఇగో ఇది ఇది ఒక బెనిఫిషియరీ లిస్టు ఇందిరమ్మ అని.
ఆ లిస్టులో మరి ఏ ఇన్ఛార్జి పేరు ఇస్తాడో, ఏ ఇంద్రం కమిటీ ఇస్తాడో, ఏమి ఇస్తారో కానీ మొత్తానికైతే బ్రైబులు తీసుకొని ఈరోజు లంచాలు తీసుకొని ఈరోజు ఇందిరమ్మ బెనిఫిషియరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కబద్దారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఒకవేళ అనర్హునికి గిట్ట ఇచ్చి అర్హులను ఉన్న లిస్టుకి పేరు తీసేస్తే డెఫినెట్గా మీకు మూల్యం తప్పది చెల్లిస్తాము. గ్రామాలలో కూడా మీకు రానిచ్చే పరిస్థితి లేదు. అందుకే మేమేమంటున్నాం, మీకు వచ్చిన లిస్టులో బెనిఫిషియరీ లిస్ట్ ఎంత, మీరు ఎంతమందికి అనౌన్స్ చేసిండ్రు, అనౌన్స్ చేసిన పేర్లు ఇప్పుడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది జిల్లా అంతటా కూడా ఇదే పరిస్థితి. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ళ బెనిఫిషరీ ఏదైతే గవర్నమెంట్ జియో ప్రకారం ఉందో అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలి. అనర్హులకు కేటాయించి మాత్రం డెఫినెట్గా ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. డివిజన్ వైజ్ ఎన్ని చేసినారు మీరు, ఆ లిస్ట్ ఎంతమంది వచ్చింది, ఎన్ని ఇస్తారు, ఎన్ని బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ చేసిర్రు, ఎన్ని ఇస్తా అనుకుంటున్నారు. ఒకటి L1 అంటున్నారు, L2 అంటారు, L3 అంటారు. L1 అంటే నీకు భూమి ఉండి లేకపోతే ఇస్తా అంటున్నారు. L2 అంటే నీకు భూమి లేదు, లేదంటే L1కే ఇంకా దిక్కు లేదు, L2 L3 ఎప్పుడు ఇస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన ఉండి మేము కొట్టాడతాం. మేము దళిత బంధు ఇచ్చినాం, సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఏ ప్రభుత్వం అని చెప్పి ఏ పార్టీ అని అందరికీ ఇచ్చుకుంటూ విన్నాం సాచ్యురేషన్ మోడ్లో. అట్లనే ఇందిరమ్మ కూడా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే ఎక్కడ తెలంగాణలో తెలంగాణ బిడ్డగా మార్చి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. రేషన్ కార్డ్స్ ఎన్ని వచ్చినో తెలియదు, అందరికి ఇస్తా అంటున్నారు. ఈ రోజు కూడా రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వాలి, ఈ రోజు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎన్ని రేషన్ కార్డు అప్లికేషన్లు వచ్చిండు, ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది బెనిఫిషియల్ లిస్ట్ అనౌన్స్ చేయమంటాడు, ఇంతమంది అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మా డిమాండ్ ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావో అనౌన్స్ చేయి, ప్రజాపాలన తీసుకున్నది అనౌన్స్ చేసి ఈరోజు మీరు అక్కడ బోర్డు పెట్టండి. మాకు నిన్న తెలిసింది ప్రజాపాలన మొత్తం కూడా మీ అందరికీ రేషన్ కార్డు ఇచ్చినామంటే సపోర్ట్ కొట్టుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అంటారు. మళ్ళీ ఏం చేసిర్రు, ఆన్లైన్లో అప్లై చేయమన్నారు, ఆన్లైన్ అప్లై ఇస్తామని చెప్పి మళ్ళీ కొత్త రూల్ పెడుతున్నారు. కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి అయితే ప్రజలను మొత్తం అన్యాయం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేషన్ కార్డులు ఎన్ని అప్లికేషన్కి వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చినావో బహిర్గతం చేయాలి, శ్వేతపత్రం ఇవ్వాలి, అందరికి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఉన్నది. ఇంకొకటి మెర్జుడ్ విలేజెస్ ఎవడు కలుపుమన్నాడు మిమ్మల్ని, ఎందుకు కలుపుకున్నావు నువ్వు? కరీంనగర్ కార్పొరేషన్ మెర్జుడ్ విలేజెస్ వాళ్ళని పోయే పరిస్థితి లేదు. అక్కడికి అధ్వాన మురికి కంపులాగా మారిపోయింది. ఒక నాయకుడు పోయిలేడు, ఒక అధికారి పోయిలేరు, ఒక శానిటేషన్ లేదు, ఒక లైటింగ్ లేదు, నా యొక్క గ్రామ పంచాయతీ నిధులు వస్తలేదు, నా మున్సిపల్ నిధులు వస్తలేవు. రెండు కాకుండా ఆ యొక్క కంపు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా మీరు ఒక స్పెషల్ ఆఫీస్ పరిపాలన చేసుకొని మీరు ఆ మెర్జింగ్ విలేజెస్ కూడా మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం లైటింగ్తో పాటు శానిటేషన్ అరిష్టవస్తమైంది. నేను అంత మంచి అద్భుతమైన ఐలాండ్స్ డిజైన్ చేసుకున్నాను. మన ఐలాండ్ చూసి ఎంతోమంది వందల మంది కూడా రాష్ట్రం మొత్తం వచ్చి సెల్ఫీ తీసుకుంటారు. ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటారే, వంగిపోయినాయి, కూలిపోయినాయి, మొత్తం అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు. కాబట్టి కరీంనగర్ యొక్క సుందరీకరణ కంటిన్యూ చేయండి. లక్షల కోట్లు మీరు ఖర్చు లేదు, మేము తెచ్చిన దాన్ని మీరు కంటిన్యూ మెయింటైన్ చేయమని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉన్నది. ఇంకా మిగతా వర్క్స్ చూడంగా అన్ని క్యాన్సిల్ చేసారు. SDF మీద తెచ్చిన మొత్తం క్యాన్సిల్ చేసారు. కక్ష సాధింపుతారండి. ఇక మేము ఏ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసుకొని పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ సమస్యలను ఇప్పుడు మేము దృష్టి తీసుకొచ్చినాము. అంచెల వారీగా, దశల వారీగా డెఫినెట్గా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాము. డెఫినెట్గా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. చేసేసి ప్రజలకు ఏదో సమస్యలు ఉందో అది ఇందిరా మిల్లు కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ, ఏ సమస్య ఉన్న ప్రజల పక్షాన ఉంటామో, పోరాటం చేస్తాము, ప్రభుత్వం నిలదీస్తాము. కాబట్టి ఇప్పటికే తేరుకోండి, ప్రజా ఉద్యమాలు చేయకముందే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మేము మున్సిపల్ కమిషనర్ కూడా మీరు హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ ఆఫ్ కరీంనగర్ ఏం చేస్తున్నావు అసలు, నువ్వు ఏం నడుస్తుంది, ఏం చేస్తున్నావు, ఏం వర్క్స్ నడుతున్నాయి అక్కడ? తిరుగుతుండ్రా ఫీల్డ్లో తిరుగుతుండ్రా? కంపు కొడుతుంది కరీంనగర్ నగరం. తిరగండి, ప్రజలల్లో మధ్యలో తిరగండి, శాంక్షన్ చేసుకోండి. నేను ఒక మంత్రిగా నేను టౌన్ తిరిగినా, మీరు అధికారులు తిరిగే పరిస్థితి లేదు. ఒక పని చేస్తే 6 నెలల దాకా పని కాకపోతే ఇట్లా, ఒక మోటార్ కాలిపోతే 6 రోజుల దాకా మోటార్ కాకపోతే ప్రజలు ఎట్లా చదువుతారు? నువ్వు డైలీ వాటర్ ఇస్తలేవు, 6 రోజులుగా వాటర్ ఇస్తావు, ఏంది పరిస్థితి? ఏం చెప్తున్నారు మీ అధికారులు? అధికారులను నడిపే ప్రభుత్వం అధికారి కూడా లేడు, ఒక ప్రజాపతి కూడా లేడు. అంత విచ్చలవిడితనంగా ఉన్నది ఈరోజు. అయోమయులను అనాథగా మార్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా కలకల్లాడుతున్న కరీంనగర్ యథాస్థితి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మిమ్మల్ని డెఫినెట్గా మెడల్ వంచాను పనిచేయించుకుంటాం. కాబట్టి మేమందరం జిల్లా పార్టీ ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత పెట్టుకొని ఈరోజు మా యొక్క రాష్ట్ర పార్టీ అనుమతితోటి కరీంనగర్ జిల్లా యొక్క ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, దానిలో మేమిద్దరం ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే 2, సుడా చైర్మన్,
తో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు మా యొక్క డెలిగేషన్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కలెక్టర్గా కలవడం జరిగింది. ఈ కలెక్టర్గా కలవడం అనేది కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీ కలవడం కరీంనగర్ యొక్క నగరంతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల గురించి ఇప్పటికే 4-5 సార్లు కలవడం జరిగింది. ఈ 4-5 సార్లు కలిసినా కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని ఆలోచన ఎవరికి లేరు. కలెక్టర్ గారు కూడా ఎన్నో సమస్యలు మీ దృష్టికి వచ్చిన విధంగా వారు ప్రభుత్వం తీసుకుపోయారు, కానీ ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కరించడంగా ఏ అమాత్యుడంగా ఏ మంత్రుడంగా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంత కన్ఫ్యూజన్ ఉంది. కరీంనగర్ జిల్లా అంతా కన్ఫ్యూజన్ ఉంది. జిల్లా మంత్రి ఎవరు, ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు, ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు, జిల్లా మంత్రులు అత్తలేరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కళలతోటి కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధకారం నెట్టేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారికి ఇష్టమైన కరీంనగర్ జిల్లా అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ మేము డెవలప్ చేస్తే 16 నెలల లోపలనే దీన్ని మళ్ళీ పాత కరీంనగర్ను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు కళావిహీనం చేసిండు. కళలతోటి కళాకారులతోటి అభివృద్ధితోటి కలకలాడిన కరీంనగర్ను 16 నెలలనే కళావిహీనం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కళావిహీనంతో పాటు అవినీతిలో నెంబర్ 1 స్థానాన్ని కూడా తీసుకొచ్చింది ఈరోజు పరిస్థితి. ఈరోజు మేము వీళ్ళని పెద్ద డిమాండ్ చేస్తలేము. కేసీఆర్ గారు ఏదైతే ఆ రోజు శాంక్షన్ చేసిండో దాన్ని కొనసాగింపండి, ఆపకండి అని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. కొనసాగితే సరిపోతుంది, ఇంకో 10 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది. కానీ దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ని కలిసి తుది నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి, పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దశల వారీగా ఉద్యమం చేపిస్తాం. మొదట ఈ సమస్య పరిష్కారం కాకపోతే డెఫినెట్గా ఒక ఉద్యమం ఒక నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తాం. తదనంతరం కూడా మళ్ళీ కాకపోతే కూడా కొన్ని సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ కరీంనగర్ నగరంలో ఇంత అద్భుతమైన మట్టి లేని రోడ్లు చేస్తే ఈరోజు ఎక్కడెక్కడ మట్టి లవ్వేసి డాంబర్ రోడ్లు మొత్తం కూడా మట్టి రోడ్లు వేసింది. ఒకప్పుడు నల్లగా బ్లాక్ డాప్స్ ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ఎర్రగా మారిపోయే పరిస్థితి వరంతో దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయండి. చిన్నది పాటల్స్ కంప్లీట్ చేస్తే తవ్విన తర్వాత పాటల్స్ కంప్లీట్ చేయమని చెప్తే కూడా చేసే పరిస్థితి లేదు. వారం 10 రోజులు చూస్తాము, ఒకరు చేయకపోతే మేమే వీటిని రిస్టోర్ చేస్తాము. బీటీ రోడ్ ఉన్న బీటీ రోడ్ వేసుకుంటాము, సీసీ రోడ్ ఉన్న సీసీ రోడ్ వేసుకుంటాము. ఆ రోజు శ్రమదానం చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుంటే జరుగుతుంది. ఎప్పటికైనా వాళ్ళు తల వంచుకోవాలి ప్రభుత్వం ఈ చిన్న పనులు చేసి. ఆ రోజు కరీంనగర్ నగరాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి అద్భుతంగా తీర్చాలని చెప్పేసి మట్టి కనబడకుండా రోడ్లు వేసినాం, శానిటైజేషన్ చేసినాం, అద్భుత నగరంగా తెచ్చుకున్నాం. ఎన్ని ర్యాంకులు వచ్చినా కరీంనగర్ నగరం వచ్చింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. రెండోది, సీఎం రెసిడెన్స్ కింద 65 రోడ్లు ఆ రోజు మేము డిసెంబర్ మాసంలో 1.5 year బ్యాక్ శాంక్షన్ చేసినాం. 65 రోడ్లు స్టార్ట్ చేసినాం. చేయగానే స్విచ్ చేసినట్టు ఈ ప్రభుత్వం ఆపేసింది. 1.5 year నుంచి 65 రోడ్ల పనులు కంకర వచ్చిన రోడ్లు అట్లనే ఉన్నాయి. దానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ 65 రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం నరైంది ఇంతవరకు కూడా ఒక్క పని కూడా ముందుకు తెలియదు. ఆ ఉన్న రోడ్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మేము చాలా రికమెండ్ చేసినాం. ఆ కాంట్రాక్టర్కి వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వండి, పిలిచి కాంట్రాక్టర్ మాట్లాడండి, ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి సాల్వ్ చేసుకొని ఆ సగం అర్ధాంతంగా నిలిచిన పనులను కంప్లీట్ చేయమంటే ఈ పట్టించుకునే నాతులు లేదు. ఇప్పటికీ ఒక రోడ్ టాప్ ఉంటుంది, దాని పక్కకే ఈ రోడ్డు కూడా కంకరతోటి సగం అర్ధాంతంగా రోడ్డును పసికొచ్చింది. చాలా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు. వర్షాకాలంలో కంప్లీట్ అయిపోతే మళ్ళీ డెంగ్యూ ప్రపంచం వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కాంట్రాక్ట్ పిలిచి కాంట్రాక్ట్ పేమెంట్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమని చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. పక్కనే మానేరు నది ఉన్నది. కరీంనగర్ అద్భుతంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పినాం. డైలీ వాటర్తో పాటు 24 hours వాటర్ ఇవ్వాలని చెప్పేసి 6 గొప్పగా పథకాలకు నిధులు తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం. డైలీ వాటర్ కంటిన్యూ అయింది. 5-6 సంవత్సరాలు డైలీ వాటర్ కంటిన్యూ అయింది. 24 hours వాటర్ కంటిన్యూ అయింది. కానీ ఈరోజు దురదృష్టం ఇప్పుడు 6 రోజులైంది రామ్నగర్ ఏరియా ప్రాంతంలో 6 రోజులే నీళ్ళు రాలేదు. ఏంది అని తెలుసుకుంటే సార్ మోటార్లు కాలిపోయినాయి అని ఒక జవాబు వస్తుంది. మోటార్లు కాలిపోయిన పరిస్థితి వచ్చి కాలిపోయిన మోటార్ల కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. నేను అడిగితే నా దృష్టికి రాలేదని చెప్పేసి ఇప్పుడు దృష్టికి వెళ్ళలేము. మేము కరెంటు మోటార్లకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ వర్క్లకు శాంక్షన్ అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు.
6 రోజులే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. డంప్ యార్డ్ ప్రాబ్లం సాల్వ్ కాలే. మేము 2-3 డిమాండ్ చేసినాం నగరం గురించి చూడంగా, ఇవన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పినాం. కలకాలాలు ఆడుతుంది, కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతమైన లైట్లు వేసినాం. 6-8 నెలలే లైట్లు పోయినాయి, లైట్లు కూడా వెలుగుతలేవు అంటే కాంట్రాక్టర్ రత్తలేడు సార్, సప్లై అవుతారని జవాబు వస్తుంది ప్రభుత్వం నుంచి. 10 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినాం. రాత్రి కరెంట్ పోతే పొద్దున కరెంట్ పెట్టుకుని కలకలాడుతున్న కరీంనగర్ మేము చూసాం. కానీ ఈరోజు కళావిహీనమైంది. ఏరి లైట్లు అంటే లైట్లు సప్లై అయితే లేని ఆన్సర్ వస్తుంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. 40 రోజులే 4 నెలలే ప్రాంతాలు అయితే లైట్లే వెలుగుతలేవు. కాబట్టి వెంటనే ఆ లైట్లను కూడా తెప్పియమని చెప్పినాం, యుద్ధ ప్రాంతం తెప్పి చెప్పినాం. ఇది 2వ రిపండ్ చేసినాం, అయినా కరీంనగర్లో ఇచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 3, ఇక్కడ నుంచి సిరిసిల్ల వరకు కూడా మనం అద్భుతమైన రోడ్లు వేసినాం, ఆ లైటింగ్ చేసినాం, గ్రాండ్ ఫ్యాట్ అండి. ఆ లైట్లు వెలుగుతలేవు. లైట్లు తెప్పించే దుస్థితిగా ఈ ప్రభుత్వం దగ్గర లేదు. దాని కనీసం రివ్యూ చేసేందుకు అవకాశం కూడా లేదు. కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ పెట్టినాం. కలకలాడిన కేబుల్ బ్రిడ్జ్కు అంత విహీనమైంది. డైనమిక్ లైటింగ్ సిస్టమ్తో పెట్టినాం నెంబర్ ఉండాలని చెప్పేసి. ఒక్క డైనమిక్ ఒక్క లైట్ కూడా వెలుగుతలేదు. ఏంటంటే డిపార్ట్మెంట్ ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే హై బీపీ ఒక వ్యాధి, దానిని తేలిగ్గా తీసుకోవద్దు. మెడికోవర్ హైపర్ టెన్షన్ పై అవగాహన బైక్ ర్యాలీ. హై బీపీ అనేది ఒక వ్యాధి, దానిని తేలిగ్గా తీసుకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని మెడికోవర్ వైద్యులు వెల్లడించారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హై బీపీ కారణంగా శరీరంలోని గుండె, మెదడు, కిడ్నీ పనితీరుపై ప్రభావం పడుతుందన్నారు. హై బీపీ మధుమేహం కన్నా ప్రమాదకరమైనదని చెప్పారు. మానసిక ఒత్తిడి కారణంగా హై బీపీకి గురవుతున్నారని, ఒకసారి బీపీ బారిన పడితే తగ్గదని, కేవలం కంట్రోల్ పెట్టుకునేందుకు జీవితాంతం మందులు వాడాల్సిందేనన్నారు. ఇలాంటి వారు బీపీ కంట్రోల్లో ఉందని మందులు వాడకం నిలిపివేస్తే చాలా ప్రమాదం అన్నారు. వయసుతో సంబంధం లేకుండా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలన్నారు. హై బీపీ ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం మరియు మందుల వాడకం, సరైన ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచించారు. ఆహారంలో ఉప్పును తగ్గించడం, ధూమపానం, మద్యపానాన్ని మానివేయటం, బరువు ఎక్కువగా ఉంటే తగ్గటం చేయాలన్నారు. మెడికోవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనెస్థీషియా వైద్యులు డాక్టర్ వినయ్, జనరల్ ఫిజిషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా, సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, ఆపరేషన్స్ మేనేజర్ సాయి చరణ్, హెచ్ఆర్ మేనేజర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గంలోని 177 మందికి సుమారు 45,17,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అట్లూరి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ. కరీంనగర్ లో ఈ నెల 22న హిందూ ఏక్తా యాత్ర. కనీ విని ఎరగని రీతిలో హిందూ ఏక్తా యాత్ర. గడప గడప నుండి హిందువులంతా యాత్రకు తరలి రావాలని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.